నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట స్ట్రాబెర్రీ షేక్, మిల్క్ షేక్ చేసుకుందాం. ఇట్లా స్ట్రాబెర్రీస్ దొరుకుతాయండి. దీన్ని మనం ఇలా ఉంటాయి, ఇలా తీసుకొని ఈ ఒక్కొక్కటి ఉంటాయి ఇట్లా ఈ స్ట్రాబెర్రీస్ మనం కట్ చేసుకోవాలి. ఇలా నేను 2 ప్యాకెట్లు తీసుకొని ఇలా ముక్కలు చేసుకున్నా. ఇట్లా ఒక దాంట్లో 2 ముక్కలు ఇలా ముక్కలు చేసుకుంటే ఇవి 2 ప్యాకెట్ల స్ట్రాబెర్రీ ముక్కలు. దీంట్లో మనం కొన్ని పాలు పోసుకొని మిల్క్ షేక్, చక్కెర కొంచెం వేసుకొని, ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. చక్కెర వేసుకొని పాలు ఇవి కలిసి అన్ని మిక్స్ చేసుకుంటే ఈ జ్యూస్ దాంట్లో చేసుకుంటే మనకు మిల్క్ షేక్ తయారవుతుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. దీంట్లో 2 ప్యాకెట్ల స్ట్రాబెర్రీస్ ఇట్లా ముక్కలు కట్ చేసుకుంటున్నాం. ఈ ముక్కల్ని ఇలా వేసుకుంటున్నాం. ఇలా ముక్కలన్నీ ఇలా వేసుకుంటున్నాం. ఇలా ముక్కలన్నీ వేసుకొని, ఇది బలం కూడా హెల్తీ జ్యూస్, ఇది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కూడా అంటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చల్లగా, ఎండాకాలం చాలా బాగుంటుంది. మరి ఇది హెల్తీ జ్యూస్. దీంట్లో నేను 2 స్పూన్ల చక్కెర వేసుకున్నాను, ఎందుకంటే స్వీట్గా ఉంటుంది, పుల్లగా స్వీట్గా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనం పాలు పోస్తాం. నేను మిల్క్ కాగబెట్టి చల్లార్చిన పాలు ఇవి ఇలా పోసుకుంటున్నాం. ఇవి ఇలా పోసుకొని జ్యూస్ చేసుకొని, ఇది మిల్క్ షేక్ అంటారు, స్ట్రాబెర్రీ మిల్క్ షేక్. దీన్ని మనం గ్రైండర్ జ్యూస్ తయారైందండి. దీన్ని మనం ఇందులో ఇలా పోసుకొని తాగాలి. చాలా ఎన్నిగా ఉంటుంది, చాలా రుచి, మళ్ళీ మంచిది, రక్తానికి రక్తం వస్తుంది, మరి ఆరోగ్యాన్ని పెంచుతుంది. మరి మనకు అన్ని ఆరోగ్యాలకు చాలా లాభాలు ఉన్నాయి ఆరోగ్యానికి. దీంట్లో మనం ఇట్లా స్ట్రా వేసుకొని తాగొచ్చు, లేకపోతే స్ట్రా తీసేసి ఇలా కూడా తాగొచ్చు. అవునా? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ జ్యూస్ని ఇలా తాగి చూడండి. థ్యాంక్ యూ.